A clean, well-lit chemistry lab setting with a wooden lab table at the center. On the table, place a Bunsen burner, a watch glass, and a tong holding a magnesium ribbon. This is the setup for our experiment. ఒక శుభ్రంగా మరియు బాగా వెలుగుతో ఉన్న రసాయన ప్రయోగశాల దృశ్యం, మధ్యలో మగ్గపలకమున్న టేబుల్పై బన్సెన్ బర్నర్, వాచ్ గ్లాస్ మరియు మాగ్నీషియం రిబ్బన్ను పట్టుకున్న టాంగ్ ఉంచబడతాయి. ఇది మన ప్రయోగానికి ఏర్పాటైన సెట్. The magnesium ribbon is brought near the flame using tongs. As it touches the flame, it begins to glow with intense white light and emits sparks. మాగ్నీషియం రిబ్బన్ను టాంగ్ సహాయంతో అగ్నికి దగ్గరగా తీసుకువస్తారు. అది అగ్నిని తాకగానే తీవ్రమైన తెల్ల వెలుతురుతో ప్రకాశించడం ప్రారంభించి చినుకులు వెదజల్లుతుంది. The ribbon burns brightly with a dazzling white flame. White smoke rises up as the metal continues to burn. This indicates a chemical reaction is happening. రిబ్బన్ తళుకుగా తెల్ల మంటతో మండుతుంది. దాని నుండి తెల్ల పొగ పైకి ఎగుసుతుంది. ఇది ఒక రసాయన ప్రతిక్రియ జరుగుతోందని సూచిస్తుంది. As the ribbon finishes burning, a white ash is formed and slowly falls into the watch glass below. This ash is magnesium oxide. రిబ్బన్ పూర్తిగా మండిన తర్వాత ఒక తెల్ల బూడిద ఏర్పడుతుంది మరియు అది కింద ఉన్న వాచ్ గ్లాసులోకి నెమ్మదిగా పడుతుంది. ఈ బూడిద మాగ్నీషియం ఆక్సైడ్. The final product, magnesium oxide, is seen as fine white powder in the watch glass. It shows that the magnesium has chemically reacted with oxygen in the air. చివరి ఫలితంగా మాగ్నీషియం ఆక్సైడ్ తెల్లటి పొడి రూపంలో వాచ్ గ్లాస్లో కనిపిస్తుంది. ఇది మాగ్నీషియం గాలిలోని ఆక్సిజన్తో రసాయనికంగా ప్రతిక్రియ చేసిందని తెలియచేస్తుంది.